హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్. ఇవాళ ఎటువంటి పప్పులు నానబెట్టుకోకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చూస్తున్నారు కదా దోశ అనేది ఎలా వస్తుందో. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అయితే ఈ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటనేది ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి వేసుకొని ఒకసారి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇలా మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగు అనేది పుల్లగా ఉన్నా పర్వాలేదు, నార్మల్ పెరుగైనా పర్వాలేదు. వేసుకున్న తర్వాత అందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ వేసుకోవడం వల్ల దోశ మంచి కలర్ వస్తుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ మూత పెట్టేసి మళ్ళీ బాగా ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి దీన్ని అంతటిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని అవసరమైనంత వరకు వాటర్ వేసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసి ఈ పిండి అనేది మనకు టైం లేదు అనుకున్నట్లయితే ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. లేదు పర్లేదు టైం ఉంది అనుకునేటట్టయితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది దోశ అనేది. నేనైతే మూత పెట్టాక ఒక 25 మినిట్స్ వరకు నేను వదిలేశాను. ఒక 25 మినిట్స్ తర్వాత చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. ఇదంతా కూడా బాగా చిక్కబడింది. రవ్వ వాటర్ అన్నీ పీల్చేసుకొని ఇలా అవుతుంది. ఇప్పుడు మనము మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనకు రెగ్యులర్గా దోశ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా ఈ దోశ పిండిని బాగా కలుపుకొని రెగ్యులర్ దోశ బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా అంతా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్కి కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా నీళ్ళు చిలకరించుకోవాలి. నీళ్ళు చిలకరించినట్లయితే కొద్దిగా చిటపట్లాడుతుంది. అప్పుడు మనకు దోశ ప్యాన్ అనేది హీట్ అయినట్టు. ఎప్పుడు కూడా దోశ వేసుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకొని మాత్రమే దోశ వేసుకోండి, లేకపోతే దోశ అనేది కరెక్ట్ షేప్ రాదు. చూడండి, నేను స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసి ఒక గరిటె పిండి తీసుకొని ఆ పిండితోటి ఎంత నీట్గా దోశ వచ్చిందో మనకు దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇలా దోశ వేసుకున్న తర్వాత దీనిపైన చుట్టూరు ఆయిల్ అప్లై చేసుకోవాలి. నేను దోశ పైన వెల్లుల్లి కారాన్ని అప్లై చేస్తున్నాను. వెల్లుల్లి కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. తప్పకుండా చూసి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వెల్లుల్లి కారాన్ని దోశ పైన స్ప్రెడ్ చేయడం వల్ల దోశ మరింత టేస్టీగా ఉంటుంది. ఈ వెల్లుల్లి కారం మొత్తము దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసేసిన తర్వాత పిల్లలకైతే కాస్త నెయ్యితో కాల్చివ్వండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత దోశ అనేది 2 వైపులైనా కాల్చుకోవచ్చు, లేదనుకున్నట్లయితే ఒకవైపు కాల్చుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా అంతా దోశ కాలిన తర్వాత మనం చూడండి, మీకు టర్న్ చేసి చూపిస్తున్నాను ఎంత మంచి కలర్ వచ్చిందో. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ బాక్స్లో ఫీడ్బ్యాక్ తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగిలిన దోశలన్నీ కూడా ఇదే విధంగా వేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.